హాయ్ ఐమ్ డాక్టర్ సారిక సాయి శుభ హాస్పిటల్. ఈరోజు అజోస్పర్మియా పేషెంట్స్కి నెక్స్ట్ మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, వీళ్ళకి జెనెటిక్ ఇంపార్టెన్స్, జెనెటిక్ టెస్టింగ్ ఇంపార్టెన్స్ ఏందనేది మనం చూద్దాం. అజోస్పర్మియా జీరో కౌంట్ అనేది 1 month అపార్ట్ 2 సెమన్ శాంపుల్స్లో మన కౌంట్ అనేది కన్సిస్టెన్సీగా జీరో అనేది వస్తే వాళ్ళని మనం అజోస్పర్మియాగా మనం డయాగ్నోస్ చేస్తాం. సో ఈ అజోస్పర్మియా అనేది డయాగ్నోస్ చేసిన తర్వాత వీళ్ళకి నెక్స్ట్ ఏంటంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ స్క్రోటల్ డాప్లర్ అనేది మనం చేస్తాం. వీళ్ళకి ఫిజికల్ ఎగ్జామినేషన్లో టెస్టిస్ వాల్యూమ్ ఎలా ఉంది, టెస్టిస్ కన్సిస్టెన్సీ ఎలా ఉంది అనేది మనం చూస్తాం. ఎవరికైతే టెస్టిస్ వాల్యూమ్ అనేది తక్కువగా ఉండి కన్సిస్టెన్సీ అనేది సాఫ్ట్గా ఉంటే దాని అర్థం వీళ్ళ టెస్టిస్ అనేది ఫంక్షనింగ్ లేదు అండ్ స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది జరగట్లేదు అని అర్థం. సో వీళ్ళకి ఏంటంటే జెనెటిక్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళ జెనెటిక్ టెస్టింగ్లో ఫస్ట్ వై క్రోమోజోమ్ మైక్రో డెలీషన్స్ అనేది చాలా వరకు ఉంటుంది. సో ఈ వై క్రోమోజోమ్ ఏంటి, ఈ వై క్రోమోజోమ్ వర్క్ ఏం చేస్తుంది? సో ఈ వై క్రోమోజోమ్ అనేది మేల్స్లో టెస్టిస్లో ఉన్న సర్టోలీ సెల్స్ అనేది రెగ్యులేట్ చేస్తుంది. సో ఈ సెల్స్ నుంచే మనకు స్పర్మ్స్ ప్రొడక్షన్ అనేది జరగాలి. సో ఎవరికైతే ఈ వై క్రోమోజోమ్లో 3 places AZF ABC అనేది 3 locations ఉంటాయి. A and B అనేది డిలీటెడ్ ఉన్నప్పుడు దాన్ని వర్స్ కండిషన్. సో వీళ్ళకి స్పర్మ్ రిట్రీవల్ టెక్నిక్స్తో కూడా స్పర్మ్స్ అనేవి మనం దొరకవు. అలాగే AZFC అనే ఏరియా అనేది డిలీటెడ్ ఉన్నప్పుడు కొంతవరకు వీళ్ళకి స్పర్మ్ రిట్రీవల్ టెక్నిక్స్తో స్పర్మ్స్ అనేది వస్తే IVF చేసినప్పుడు ఎంబ్రియోస్ అనేది ఫామ్ అవుతాయి. సో ఇలా ఫామ్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా ప్రీ జెనెటిక్ టెస్టింగ్ అనేది చేయాలి. సో ఎంబ్రియో నుంచి కొన్ని సెల్స్ తీసి జెనెటిక్ టెస్టింగ్ అనేది చేస్తాం. సో మేల్ ఎంబ్రియో అయితే 100% ఈ కండిషన్ అనేది వాళ్ళ ఆఫ్ స్ప్రింగ్కి అంటే వాళ్ళ పుట్టపోయే బిడ్డకి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కామన్ జెనెటిక్ కండిషన్స్ ఏంటంటే క్లైన్ఫెల్టర్ అండ్ జాకబ్ సిండ్రోమ్. వీళ్ళలో కూడా క్రోమోజోమ్స్ అనేది ఎక్స్ట్రా ఉండడం 47 XXY అనేది క్లైంట్స్ వాళ్ళలో, 47YY అంటే Y అనేది ఎక్స్ట్రా అనేది వీళ్ళకు ఉంటుంది. సో వీళ్ళకు కూడా ఈ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది సరిగా జరగక స్పర్మ్స్ అనేవి కూడా దొరకకపోవచ్చు. నెక్స్ట్ కండిషన్స్ ఏంటంటే చిన్న చిన్న మైక్రో డిలీషన్స్ కానీ ఇన్వర్షన్స్ అన్ని ట్రాన్స్లోకేషన్స్ అనేది ఉంటుంది. ఇది ఎవరికంటే స్పర్మ్స్ అనేది సెమన్ రిపోర్ట్ అనేది నార్మల్ ఉన్నా కూడా కొంతమందికి రికరెంట్గా అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి. కొంతమందికి IVF చేసినా కూడా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. సో అలాగే కొంతమందిలో IVF చేసినా కూడా ఎంబ్రియోస్ అనేది క్వాలిటీ ఎంబ్రియోస్ అనేది ఫామ్ అవుతుంది. ఇలాంటి వాళ్ళకి ఈ చిన్న చిన్న మైక్రో డిలీషన్స్ అని ట్రాన్స్లోకేషన్స్ అనేది మనం జెనెటిక్ టెస్టింగ్లో అనేది బయటపడుతుంది. థ్యాంక్ యూ.